ప్రజా టీవీ తెలుగు న్యూస్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి తరఫున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సమస్యలపైన డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కార్మికులు దాదాపుగా గత 10 వారాలుగా పనులు చేస్తుండే ఇంతవరకు కూడా బిల్లులు కాలేదని చెప్పి చాలా సందర్భాల్లో కూడా మేము కూడా డిమాండ్ చేసాం. కూలీలు కూడా పెద్ద ఎత్తున రోడ్లో కూడా వచ్చి నిరసన కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇదిగో డబ్బులు వస్తాయి అదిగో డబ్బులు వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా కూలీలకు చెల్లించలేదు. అంటే పేదవాడు ఇతర పనులు లేకుండా కేవలం ఉపాధి హామీ పని మీదే పనులు చేస్తుంటే కూడా ఇంతవరకు కూడా కూలీలు చెల్లించలేదంటే ప్రభుత్వ వైఫల్యము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యము పూర్తిగా ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఈరోజు వ్యవసాయ కూలీ పనులు లేవు, ఇతరత్ర పనులు లేవు. ఏదైనా కాంక్రీట్ పనులు చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి కూడా పక్కా గృహాలు కూడా లేవు. కానీ ఎటువంటి పనులు లేకుండా కేవలం గ్రామాల్లో చాలామంది కూలీలు పెద్ద ఎత్తున మహిళలు పురుషులు కూడా ఉపాధి హామీ పనులకు ఉదయాన్నే లేచి పనులు చేస్తుంటే ఇంతవరకు కూడా బిల్లులు కాలేదంటే వాళ్ళు పస్తులతో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఈరోజు కూలి పోతేనే పూట గడవని పరిస్థితి ఉంటే ఈరోజు ప్రభుత్వం మీరు ఎక్కడ కూడా వలసలు పోవద్దండి. వలసలు పోకుండా గ్రామాల్లోనే ఎక్కడెక్కడ గ్రామాల్లోనే మేము పనులు కల్పిస్తున్నాం. పనులు చేసిన 10 రోజులకే 15 రోజులకి బిల్లులు వేస్తామని చెప్పి మాటలు మాత్రమే చెప్తారు, చేతలు మాత్రం చూపించలేదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం అనేక సందర్భాల్లో కూడా సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పేదవాళ్ళ ఇబ్బందులు మేము కూడా గ్రామాల్లో పర్యటించాం, ఉపాధి పనుల కాడ పోయాం, ఫారం పర్స్ పనుల కాడ పోయినాం. అక్కడ కూడా పరిస్థితి చాలామంది చెప్తున్నారు, అన్న మాకు ఇక్కడ నీడ సౌకర్యం లేదు, మజ్జిగ సౌకర్యం లేదు, నీటి సౌకర్యం లేదు, అదేవిధంగా మెడికల్ కిట్లు సౌకర్యం లేదు, పనిముట్లు మాకు ఇవ్వడం లేదు. గతంలో ఇచ్చేవాళ్ళు గడార్లు కానీ, తట్టలు కానీ, పారలు కానీ దానికి తట్టించేదానికి కూడా కూలి కూడా ఇచ్చేవాళ్ళు. మేము పోవడానికి ఆటోలు కూడా ఛార్జీలు ఇచ్చేవాళ్ళు. ఎటువంటి కూలి కూడా మాకు ఇవ్వడం లేదు, కూలి కూడా గిట్టుబాటు కాలేదు. మేము వేసావు అని చెప్పి 300 మేము ప్రకటించినామని చెప్తున్నారు. దాంట్లోనే మీరు నీళ్లు తెచ్చుకోవాలా, మజ్జిగ తెచ్చుకోవాలా, టెంట్ వేసుకోవాలా, ఆటోకు వేసుకోవాలా అని ఇవన్నీ చెప్పడం కరెక్ట్ అయిన సమాధానం కాదు. ప్రభుత్వం స్పందించాలి. ఈరోజు కూలి గిట్టుబాటు కాలేదు కాబట్టి ఉపాధి హామీ కూలి 700 రూపాయలు పెంచాలి, మరియు 200 రోజులు పని దినాలు పెంచాలి. అప్పుడే పని దినాలు కూడా అయిపోతున్నాయి. ఎందుకంటే వ్యవసాయ కూలి పనులు లేవు. వ్యవసాయ కూలి పనులు అక్కడ కూడా కూలిపోవడానికి అవి కూడా పనులు లేవు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉపాధి హామీ పనులు 200 పెంచి ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు కూడా తక్షణమే కూలీల ఖాతాలో జమ చేయాలి. మరియు 200 రోజులు పని దినాలు పెంచాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం.